సో మచ్ సార్ ఇక్కడి వరకు వచ్చి ఇంత మంచి పాటను మీ చేతుల మీదుగా లాంచ్ చేసినందుకు. అండ్ టు ఆల్ ద మీడియా హియర్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఉన్నంత వరకు మేము ఇలాగే మేము మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీ సపోర్ట్ ఉన్నంత వరకు కూడా మేము ఇలాగే ముందుకు వెళ్తుంటాము. అండ్ కమింగ్ టు అమ్మోరు టీమ్, థ్యాంక్ యూ సార్. అసలు ఎంత చక్కగా రాశారంటే మీరు ఆ లిరిక్స్. ఫస్ట్ అంటే ఈ పాట గురించి అందరూ అంటే మీరు అవుట్పుట్ చూసిన తర్వాత ఎలా ఉంది, ఎలా కష్టపడ్డారు, ఎంత బాగుంది అంతవరకే మాట్లాడుతున్నారండి. దీన్ని బిహైండ్ ద సీన్స్ కూడా నేను మాట్లాడతాను. వెరీ ఫస్ట్ టైం నాకు ఈ పాట సెండ్ చేయగానే పాట విన్నాను. అంటే వినగానే పాట బాగుంది, కాకపోతే నేను ఒక సాంగ్ తీసుకొని అది నేను ప్రజెంట్ చేయాలి అంటే నేను రిపీటెడ్గా అలానే చేసిన పాటలానే అనిపిస్తుందా అనేది బాగా ఆలోచిస్తాను. సో ఈ పాట రాగానే కూడా చాలా టైం తీసుకున్నాను. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే సారే లిరిక్స్ రాశారు అని. ఆ పేర్లు, అమ్మవారి పేర్లు, 101 అమ్మవార్ల పేర్లు, అవన్నీ నేను అమ్మవారి భక్తురాలండి, చాలా నమ్ముతాను. చాలా చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను ఫస్ట్ నాకు ఇలాంటి పాటలు వస్తున్నందుకు. ఈ లిరిక్స్ వినగానే, ఈ పాట వినగానే రిపీటెడ్గా విన్నాను, కార్లో ప్లే చేసి వినగానే నేను ఫిక్స్ అయిపోయాను, రైట్ నేను చేస్తాను, ఈ పాట చేసేద్దాము. ఏది ప్రెజెంట్ చేసినా డిఫరెంట్ ప్రెజెంటేషన్ ఉండాలి ఒక పాట నుంచి ఒక పాట అనేది నేను ఎప్పుడైనా ఆలోచిస్తాను. సో అలా ఈ పాట నా దగ్గర రాగానే సార్ కూడా నాకు చాలా మంది చెప్పారు ఈ పాట రాసేటప్పుడే సార్ మీ గురించి అన్నారు, మిమ్మల్ని పెట్టి తీయాలి అని అనుకున్నారు అని. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, ఐఎమ్ వెరీ బ్లెస్డ్ సార్, మీ అందరికీ నేను అలా అనిపించినందుకు. అండ్ కమింగ్ టు ద మ్యూజిక్ సార్, నాకు పెద్ద మ్యూజిక్ నాలెడ్జ్ లేదు, కొంచెం ఉన్న మ్యూజిక్ నాలెడ్జ్తో ఒక చిన్న విషయం చెప్తాను. ఇది లిరిక్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. అంటే 101 అమ్మవాళ్ళ పేర్లు, అంటే ఇలా ఒక పాటకి మ్యూజిక్ చేయడం అంటే నాకున్న మ్యూజిక్ నాలెడ్జ్ వరకు అయితే చాలా కష్టం. ఎందుకంటే ఇందులో ఆ స్వరాలు కానీ లేకపోతే ఆ ట్యూన్ అప్స్ అండ్ డౌన్స్ కానీ అదంతా ఎన్ని ఉన్నాయో ప్రతిదీ కూడా ఆడ్గా అనిపించకుండా, లేకపోతే అది అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళకుండా ఆ మ్యూజిక్, ఆ పాట వింటున్నంత సేపు నాకు ఇట్లా గూస్బంప్స్ వస్తున్నాయి. అలాంటి అద్భుతమైన మ్యూజిక్ అందించారు సార్ ఎంఎల్ రాజా గారు, థ్యాంక్ యూ అండి. నాకు చాలా హ్యాపీగా ఉంది మీ మ్యూజిక్ డైరెక్షన్లో నేను వర్క్ చేయడం. అండ్ థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ సార్, మీ వర్డ్స్ చాలా బూస్టప్ చేశాయి, చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చాయి. అండ్ వెంకట్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ థ్యాంక్ యూ, రాజశేఖర్ సార్ థ్యాంక్ యూ అండి. అండ్ పవన్ గారు, ఒక చిన్న విషయం ఏంటంటే మేము ఈ సాంగ్ షూట్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఆటంకాలు వచ్చాయండి మాకు. బేసిక్గా స్టార్టింగ్ నుండి కూడా చాలా వర్షంలో ఫస్ట్ డే షూట్ క్యాన్సిల్ అయిపోయింది. యాక్చువల్లీ 3 days వర్క్ చేశారు పవన్ గారు, బట్ బిఫోర్ ఒక రోజు కూడా మేము చేసాం, వర్షం వచ్చి ఆగిపోవడం లేదా సమ్ ఆర్ అదర్ పర్మిషన్ ప్రాబ్లం కావడం, అలా చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే సాంగ్ అనేది మేము కంప్లీట్ చేయాలి అని మాత్రమే అనుకున్నాము, కంప్లీట్ చేయాలి. ఈ పాట ఇదంతా డిజర్వ్ చేసే ఒక పాట మీ అందరి దగ్గర తీసుకురావాలి అనే ఒక థాట్తో అందరం చాలా కష్టపడ్డాము. అండ్ పవన్ గారు, మీ విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా బాగా తీశారు. అండ్ కమింగ్ టు వేద మాస్టర్, వేద గారు థ్యాంక్ యూ అండి. అంటే నేను ఒక 300+ ఫోక్ సాంగ్స్, ఆల్బమ్ సాంగ్స్ వర్క్ చేశానండి. ఎక్కడో అక్కడ ఒక పాట నుంచి ఇంకో పాట చేసేటప్పుడు ఒక అది ఈ స్టెప్ నేను ఆ పాటలో చేశాను కదా, ఓకే అనిపిస్తుంది కదా, చేశాను నేను బిఫోర్ అలా అనిపిస్తుంది. బట్ నేను ఈ రిహార్సల్ ఏదైతే నాకు జరిగిందో ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఇట్లా వేద గారు అని చెప్తే నాకు తను పరిచయం లేరు, జస్ట్ రిహార్సల్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక చిన్న మూమెంట్ చేయగానే అర్థమైంది, ఓకే ఇది కంప్లీట్గా డిఫరెంట్ ఉంది, నేను చేసిన ఏ పాటకి నేను ఇది పోల్చలేము, ఆ కొరియోగ్రఫీకి నేను కంపేర్ చేసుకోలేము అన్నట్టు చాలా అద్భుతంగా ఉందండి. అంటే చాలా బాగా చేశారు వేద గారు. అండ్ మీరు అంటే నాకు తగ్గట్టు నేను ఎలా చేయగలుగుతాను అనేది ఆల్రెడీ నాతో పరిచయం లేకపోయినా నా వీడియోస్ చూసి నేను ఇలా చేస్తాను, ఇలా కంపోజ్ చేద్దాము అనే చాలా చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ టు ఎంటైర్ టీమ్. అండ్ సింగర్ గురించి అండి, శిరీష గారు చాలా చక్కగా పాడారు, ఎంత బాగుంది అంటే ఆవిడ వాయిస్ వింటుంటేనే చాలా పవర్ తెలుస్తుంది. ఈవెన్ లైన్ టు లైన్ కూడా ఆవిడ ఇచ్చిన వేరియేషన్స్ కానీ చాలా అద్భుతంగా పాడారు శిరీష గారు. అండ్ కీర్తన గారు థ్యాంక్ యూ అండి, చాలా అద్భుతంగా పాడారు. అండ్ కంప్లీట్ టీమ్కి నేను
చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు మాటలు కూడా రావట్లేదు ఎక్కువ. అండ్ థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్ యూ హరియానా గారు, మీరు చాలా ముద్దుగా ఉన్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హానెస్ట్లీ మీ దారి పండు వస్తున్నట్టు సాంగ్లో మీదొక